అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎంతో ఇంపార్టెంట్ కంటెంట్ అయితే ఇస్తానని నేను అనుకుంటున్నా. ఏమైనా లోపాలు ఉన్నా సరే పోస్ట్ చేయండి, ఏమైనా లోపాలు ఉన్నా చెప్పండి. సరే, ఇక ఈరోజు ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. జూన్ 1వ తేదీ కాబట్టి ఈ రోజుతో దేశవ్యాప్తంగా అన్ని దశల పోలింగ్ కూడా పూర్తయిపోద్ది. కాబట్టి ఈరోజు సాయంత్రం 6 తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లడించవచ్చు. ఇతర ఎగ్జిట్ పోల్స్ సంగతి ఏమో కానీ నాకు ఒక అంచనా ఉంది. నేనంటూ కొన్ని జిల్లాల్లో నేనే డైరెక్ట్గా తిరగడం కావచ్చు, అలాగే పోలింగ్ రోజు మన టీమును కొన్ని చోట్ల పెట్టడం కావచ్చు, ఇదంతా చూశాను. కాబట్టి నేను కూడా సాయంత్రం 6 తర్వాత బయట ఎగ్జిట్ పోల్స్ రావడానికి ఒక గంట ముందే మన ఛానల్లో ఒక అంచనా ఇస్తాను. అంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉండొచ్చు, ఏ జిల్లాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అనేది నేను ఇస్తాను. నిన్న మొన్న రకరకాల సర్వేలు వచ్చాయి. ఈ ఆత్మసాక్షి సర్వే, నాగన్న సర్వే, ఇవన్నీ కూడా ఎప్పుడూ నిజం కాల. మేబీ నాగన్న సర్వే పక్కన పెడితే ఆత్మసాక్షి సర్వే అనేది ఎప్పుడూ నిజం కాల. వాళ్ళు 2022లో జరిగిన 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలో బీజేపీ గెలుస్తుందన్నారు, అదే నిజం కాల. మొన్న తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు, అదే నిజం కాల. సో అటువంటి సర్వేలను పక్కన పెట్టేస్తే ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తారనేది చూద్దాం. అది నేను ఈరోజు చెప్తాను. ఇక బ్యానర్ వార్త చూసుకుంటే ఈనాడులో ముందు సిఎస్ చూసి వెళ్ళారు, తర్వాత రౌడీ మోకలు వచ్చాయి. జవహర్ రెడ్డి ఆయన కుమారుడు మా భూములను పరిశీలించాక రంగంలోకి దిగిన త్రిలోక్ ముఠ పొలాల చుట్టూ కంచె వేసేందుకు ప్రయత్నించారు. మూర్తి యాదవ్తో కలిసి అన్నవరం, తూడెం గ్రామాల రైతుల ఆరోపణ. సిఎస్ జవహర్ రెడ్డి గారు వచ్చి చూసి వెళ్ళిన తర్వాతే రౌడీ మోకలు వచ్చారు. రౌడీ మోకలు వచ్చి మా భూములు లాక్కున్నారు. ఏంటిది అనవట్లేదు, ఈరోజు కష్టమే. మూర్తి యాదవ్తో కలిసి అన్నవరం, తూడెం గ్రామాల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆయన కుమారుడు తాము సాగు చేసుకుంటున్న భూములను మే 20వ తేదీన పరిశీలించాక త్రిలోక్ ముఠ వాటిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించిందని అన్నవరం, తూడెం గ్రామ రైతులు ఆరోపించారు. శుక్రవారం జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్తో కలిసి విశాఖలోని తెదేపా కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. హైకోర్టు స్టేటస్ కో ఇచ్చిందని చెప్పినా వినకుండా మే 30న భూములు ఆక్రమించి ఫెన్సింగ్ వేసేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నించగా ప్రతిఘటించినట్టు బాధిత రైతులు వివరించారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలను మీడియా ముందు ప్రదర్శించారు. తమ ప్రాణాలు పోయినా దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను వదిలేది లేదని స్పష్టం చేయడంతో అధికార యంత్రాంగము వారితో వచ్చిన స్థానిక వైకాపా నాయకులు వెనుదిరిగారన్నారు. అదన్నమాట. ఇది ఆ రైతులు ఎవరైతే అసైన్డ్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కోవడానికి సిఎస్ గారు అండ్ వాళ్ళ కుమారుడు వాళ్ళ కంపెనీలు కొన్ని ప్రయత్నిస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ సమీపంలో ఆ రైతులందరూ కూడా నిన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందు బహిర్గతంగా చెప్పారు. సిఎస్ గారు ఫస్ట్ వచ్చి చూసి వెళ్ళారు, ఆ తర్వాతే రౌడీ మోకలు వచ్చాయి మా భూములు లాక్కోవడానికి అని చెప్పారు. ఇది ప్రెస్ మీట్ సారాంశం. రైతులు మీడియా ముందుకు వచ్చారంటేనే ఒకటి అర్థం చేసుకోండి, రైతులు మీడియా ముందుకు వచ్చారంటేనే ఆరోపణ చేయడానికి. ప్లస్ ఇక్కడ పేపర్లన్నీ చూపిస్తున్నారు, ఇవి మా భూమి, మాకు హక్కు పత్రాలు ఉన్నాయి అని చూపిస్తున్నారు కదా. సాక్షిలో చూడండి ఈ వార్తను ఎలా రాశారో. సిఎస్ మా భూముల వద్దకు రాలేదు, ఆ రోడ్డుపై వెళ్ళారని సిఎస్పై సందేహం. ప్రెస్ మీట్లో జనసేన కార్పొరేటర్ తెల్లమొహం. జవహర్పై బురద జల్లేందుకు ప్రయత్నించి భంగపాటు. 5 ఏళ్లుగా 2 గ్రామాల మధ్య భూ వివాదాల రగడ. చూసారా, సిఎస్ మా భూముల దగ్గరకు వచ్చారు, ఫస్ట్ ఆయన వచ్చి చూసి వెళ్ళిన తర్వాతే ఈ రౌడీ మోకలు వచ్చాయని చెప్పి రైతులందరూ చెప్తే, నిన్న సిఎస్ గారు మా భూముల దగ్గరకు రాలేదు అని చెప్పినట్టు సాక్షిలో రాశారు. రాలేదు అని చెప్పడానికి వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారా?
సిఎస్ గారు రాలేదు అని చెప్పడానికి ప్రెస్ మీట్ పెడతారా? ప్లస్ వాళ్ళు చాలా క్లియర్గా చూపించారు, హక్కుపత్రాలు చూపించి మీడియాకి వీడియోలు కూడా రిలీజ్ చేశారు. ఎవరు వచ్చారు, ఎటువంటి దాదాగిరి భూముల దగ్గర ఏం చేశారు అని చూపిస్తే సాక్షిలు ఏం రాశారు చూడండి. అక్కడ వాళ్ళు చూపించిన పత్రాలు, చూపించిన ఫోటో కూడా వెయ్యలా. రైతులతో మీడియా సమావేశం పెట్టించిన జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్. అబద్ధం కాదా ఇది? అంటే నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఒక ఇంపార్టెంట్ అంశం. రాష్ట్రంలో పరిపాలనా కేంద్రం ఆయన సిఎస్ గారు అంటే రాష్ట్రంలో పరిపాలనా కేంద్రం. ఆయన మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. కొంతమంది రైతులు ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు. అటువంటప్పుడు అట్లీస్ట్ ఆ రైతుల పక్షాన నిలవాలా, సిఎస్ గారి పక్షాన నిలవాలా? రైతులు పేదల, సిఎస్ గారు పేదల, రైతులు పెత్తందారుల, సిఎస్ గారు పెత్తందారుల? ఒకసారి ఆలోచించండి. అందులోకి వాళ్ళేదో సిఎస్ గారు మా దగ్గరికి రాలేదు అని చెప్పినట్టు బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టినట్టు రాశారు. అందుకే నేనేమంటానంటే ప్రపంచం మొత్తం చూసిన వీడియోలు, తెనాలి ఎమ్మెల్యే గారిని ఒక కుర్రాడు కొట్టాడు, ఆ తర్వాత తెనాలి ఎమ్మెల్యే గారు అతను ఫస్ట్ తెనాలి ఎమ్మెల్యే గారు కొట్టారు, ఆ తర్వాత కుర్రాడు కొట్టాడు. ప్రపంచం మొత్తం చూసిన వీడియోను కూడా దాష్టీకం, తెనాలి ఎమ్మెల్యేపై యువకుడు దాష్టీకం అని రాశారనమాట. అంటే రివర్స్లో రాశారు. సో ఇక్కడ నేను చెప్పేది, నేను సాక్షిని ఊరికే ఏమీ అన్నాం, నాకేమి సాక్షితో శత్రుత్వం లేదు, ఊరికే నేనేమి విమర్శించను, లేదా ఊరికే దాని మీద సెటైర్ లేను. వాళ్ళు రాసే వార్తలు మరీ విరుద్ధంగా ఉంటాయి, మరీ నిజానికి బాగా దూరంగా ఉంటాయి, మరీ రివర్స్లో ఉంటాయి. కాబట్టే ఆ పత్రికను విమర్శించడము, సెటైర్ లేయడం తప్ప, లేకపోతే నాకేం పని చెప్పండి. సో అంటే అది చదువుతున్న వాళ్ళు ఆలోచించాలి. ఆ పత్రిక చదువుతున్న వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వాలి. అరే ఏంటి ఎటువంటి పొద్దున్నే విషం ఎక్కించుకోవడానికి మన మనుషులం కదా, పొద్దున్నే మన మైండ్లోకి అబద్ధాలు ఎక్కిస్తున్నారు. తప్పు కదండి అది. మన మనుషులం కదా, ఆలోచించండి. ఆ పత్రిక చదువుతున్న వాళ్ళు పొద్దున్నే అబద్ధాలు మన మైండ్లోకి వెళ్తే రోజంతా కూడా అబద్ధాలే ఉంటాయి. ఇక వాటర్ నాడిపై ఎవరేం చెబుతారో నేడే ఎగ్జిట్ పోల్స్ సాయంత్రం 6:30 తర్వాత వెల్లడి. అసలు కంటే కొసరు ఎక్కువైనట్టు ఓట్ల పండుగలో ఆఖరి అంకం ఫలితాల వెల్లడే అయినా అంతకుముందే అంతకంటే ఎక్కువ ఉత్కంఠ రేకెత్తించే ఘట్టం ఎగ్జిట్ పోల్స్. 18వ సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ శనివారంతో ముగుస్తున్న నేపథ్యంలో సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడబోతున్నాయి. వివిధ సర్వే సంస్థలు, మీడియా సంస్థలు కలిసి చేసే ఈ అంచనాలపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. అది సో ఈరోజు సాయంత్రం మన రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించి, అలాగే దేశవ్యాప్తంగా పార్లమెంటు సంబంధించి రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి, అవి చూద్దాం. సజ్జలపై క్రిమినల్ కేసు. వైకాపా కౌంటింగ్ ఏజెంట్ల సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు. పోలీస్ స్టేషన్లో తెదేపా లీగల్ సెల్ ఫిర్యాదు. ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఆయనపై తొలిసారిగా కేసు. అది 5 సంవత్సరాల తర్వాత 5 ఏళ్ల పాటు ప్రభుత్వ ముఖ్య సలహాదారు హోదాలో, సకల శాఖ మంత్రి హోదాలో, వైసీపీలో కీలక నాయకుడి హోదాలో ఉంటూ ఒక్క కేసు కూడా ఆయన మీద నమోదవ్వాలి. సో ఇన్నాళ్ళ తర్వాత తొలిసారిగా ఆయన మీద కేసు నమోదైంది. ఎందుకంటే ఆయన చేసిన కామెంట్స్ వలన. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ క్రిమినల్ కేసు నమోదైంది. నాన్ బెయిలబులా? గత 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వంలో చక్రం తిప్పిన సజ్జలపై కేసు నమోదు కావడం ఇదే తొలిసారి. గతంలో ఆయనపై ఎవరైనా ఫిర్యాదు చేసినా అవన్నీ బుట్టదాఖలయ్యేవి. ప్రస్తుతం రాష్ట్ర యంత్రాంగం మొత్తం ఈసీ పర్యవేక్షణలో ఉన్న నేపథ్యంలో తెదేపా లీగల్ సెల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడం ఇటు పోలీసులు, అటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నేను నిన్న ఇవే పాయింట్లు చెప్పాను. నిన్న ఇవే పాయింట్లు చెప్పాను నేను. సజ్జల గారి మీద ఎన్నాళ్ళు కేసు నమోదు అవ్వలేదు, ఇదే ఫస్ట్ టైము అని. సజ్జలపై క్రిమినల్ కేసు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ టీడీపీకి రోజులు అని. అంటే టీడీపీ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదుని పోలీసులు సీరియస్గా తీసుకోవడం, సజ్జల గారి మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం, ఇవన్నీ కూడా హొటాహొటని జరిగిపోయాయి. సో 5 ఏళ్ల తర్వాత టీడీపీ రోజులు వచ్చాయని అందుకే నేను నిన్న చెప్పానమాట. సరే, అది పక్కన పెడితే మధ్యాహ్నం బాధ్యతలు, సాయంత్రం విరమణ. హైకోర్టు ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో ఏబీ వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకున్న ప్రభుత్వం. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా పోస్టింగ్. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు అవకాశాలు వస్తాయని భావిస్తున్నా. ఆ లాస్ట్ వర్డ్ ఉంది చూసారా, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు అవకాశాలు వస్తాయని భావిస్తున్నా అని లాస్ట్ వర్డ్ ఉంది చూసారా,
అదే నేను ఎన్నాళ్ళు చాలా సందర్భాల్లో చెప్పిన మాట. అదేంటంటే ఒకవేళ టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే ఆయన పదవీ కాలాన్ని పొడిగించుకునే అవకాశం ఉంది. ఆయన కేంద్రానికి అర్జీ పెట్టుకోవచ్చు, నాకు ఇంకో 6 నెలల్లో సంవత్సరమో గడువు ఇవ్వండి, నేను చివరి రోజుల్లో ఎటువంటి ఉద్యోగంలో లేకుండా ఎటువంటి పోస్టింగ్లో లేకుండా ఉన్నాను కాబట్టి నాకు మరో అవకాశం ఇవ్వండి ఒక 6 నెలలని ఆయన అర్జీ పెట్టుకోవచ్చు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదిగో మా కేడర్లో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారు ఉన్నారు, ఆయన సర్వీసులు మరింత కాలం వాడుకోవాలనుకుంటున్నాము అని చెప్పి కేంద్రానికి లేఖ రాస్తే కేంద్రంలో చిన్నపాటి లాబింగ్ ఏదో నడిపితే ఓకే, కేంద్రం ఒప్పుకుంటే డిఓపిటి ఒప్పుకుంటే ఆయన మళ్ళీ కొనసాగవచ్చు. ఆయనకి డీజీపీగా పోస్టింగ్ కూడా ఇవ్వచ్చు, ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలోనే మనం చాలాసార్లు ఆ విషయం చెప్పాం. ఆయన ఇండైరెక్ట్గా నిన్న ఆ విషయం చెప్పుకొచ్చారనమాట. గుత్తేదారులకు నిధుల ధార. వాటర్ గ్రిడ్ పనుల్లో 427 కోట్లకు టెండర్. అస్మదీయ గుత్తేదారు సంస్థలకు 4.91% అదనానికి పనులు. నిబంధనలకు విరుద్ధంగా గుత్తేదారుల బిడ్లు పెద్దల సిఫార్సులతో ఆమోదం. ఆర్టీఐతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన భాగోతం. అదండి వాటర్ గ్రిడ్ పనుల్లోనంట ఎక్సెస్కి టెండర్లు వేసిన వాళ్ళకి కట్టబెట్టారంట. యాక్చువల్లీ టెండర్ల రూల్ ఏంటి, ఎంత తక్కువకి ఎంత లెస్కి వేస్తారో వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే ఒక 10 మంది ఆ పని చేయడానికి పట్టుబెట్టారనుకోండి, ఆ 10 మందిలో కొంతమందిని బెదిరించి తగ్గించి వాళ్ళు టెండర్ వేయకుండా చేస్తారు. ముందే మన రాష్ట్రంలో ఎలా ఉంటుందంటే కరప్షను, ఒక 100 కోట్లకు పైబడి పని ఏదైనా సరే 100 కోట్లకు పైన అంటే కనీసం 15 కోట్లు 20 కోట్లు మిగులుతుందిగా. సో ఎవరికి ఇవ్వాలి అనేది ముందే డిసైడ్ అవుతారు. వాళ్ళకి అనుకూలంగా కొన్ని రూల్స్ తయారు చేస్తారు. సో టెండర్లో కూడా వాళ్ళు మాత్రమే పాల్గొనేలా చేస్తారు. మిగిలిన వాళ్ళు టెండర్లో పాల్గొనకుండా కొన్ని అనర్హత పెట్టి వేసేలాగనో లేదంటే వాళ్ళని బెదిరించో భయపెట్టో నయానో భయోనో వాళ్ళు టెండర్ వేయకుండా చేస్తారు. ఇంకా ఈడు అక్కడే టెండర్ వేస్తాడు కదా, ఈడు ఎక్సెస్ వేస్తాడు, ఎక్కువగా టెండర్లు వేస్తారు. ఎందుకంటే ఒక్కడే ఉన్నాడు కదా, ఏం చేసినా రాజ్యం, అందులోకి ప్రభుత్వం అనుకూలంగా ఉంది, ఆ టైపే జరుగుతాయి టెండర్లో జరిగే కరప్షన్ అలాగే ఉంటుంది. సో ఇప్పుడు వాటర్ గ్రిడ్ పనుల్లో అదే జరిగిందంట. అస్మదీయ గుత్తేదారు సంస్థలకు వాటర్ గ్రిడ్ టెండర్ల వ్యవహారంలో రాష్ట్ర గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజనీర్లు అడ్డగోలుగా వ్యవహరించారు. జలజీవన్ మిషన్లో భాగమైన రూ 8,690 కోట్ల విలువైన వాటర్ గ్రిడ్ పనులకు ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా ఉండే గుత్తేదారు సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారు. విజయవాడకు చెందిన ఒక న్యాయవాది సమాచార హక్కు చట్టం కింద సేకరించిన సమాచారంతో 2 ఏళ్ల క్రితం నిర్వహించిన వాటర్ గ్రిడ్ టెండర్లో జరిగిన అడ్డగోలు వ్యవహారాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బిడ్డింగ్పై ఇంజనీర్లు తయారు చేసిన మదింపు నివేదికలో విస్తుగొల్పే అనేక విషయాలు బయటపడ్డాయి. కొన్ని గుత్తేదారు సంస్థలకు పనులు చేసే అర్హత లేకపోయినా తప్పుడు సమాచారంతో మాయ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సిన కొన్ని డాక్యుమెంట్లను ఫిజికల్గా సమర్పించారంట. అబ్బా చూసారా, చెమట్ల గాలి లేదు, పొద్దున్న ఉక్క పెడుతుంది, ఏసీ పని చేయట్లా, ఫ్యాన్ వేస్తే సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది, అది ఫేస్ పరిస్థితి. ఏసీ పని చేయట్లా, పవర్ కన్జంప్షన్ ఎక్కువైందేమో. సరే, ఇది సంగతి. కార్టూన్ చూడండి. ప్రధాని హోదాను దిగజార్చారు, మోదీపై మండిపడ్డ మన్మోహన్. గత 10 సంవత్సరాల్లో ఏనాడు మాట్లాడలేదు మన్మోహన్ సింగ్ గారు. ఆయన్ను రోబో ప్రధానమంత్రి అనేవాళ్ళం. ఎందుకు, ఆయన ఏమీ మాట్లాడు. అలాంటిది మొదటిసారిగా ప్రధాని హోదాను నరేంద్ర మోదీ దిగజార్చారు అనే కామెంట్ చేశారు. సో ఇప్పుడు సెటైర్ ఏంటి, ఏమైందో ఏమో, ఎప్పుడూ గలగలే మాట్లాడే మోదీ మౌనంగాను, ఎప్పుడూ మౌనంగా ఉండే మన్మోహన్ గట్టిగాను మాట్లాడుతున్నారంట. అఫ్కోర్స్ నరేంద్ర మోదీ ఎప్పుడు గలగలా మాట్లాడినా స్క్రిప్టెడ్, ముందుగానే ప్రిపేర్ అయ్యి దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకొనే మాట్లాడతాడు. అంతే తప్ప స్పాంటేనియస్గా ఎవరైనా ఏమైనా క్వశ్చన్ అడిగితే చెప్పే టైప్ కాదు. ఆయన ముందుగానే ప్రిపేర్ అవుతాడు, తన టీం ఉంటారు, ఆ టీం ప్రిపేర్ చేస్తారు, దానికి తగ్గట్టే ఆయన మాట్లాడతాడు. ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రిపేర్డ్ స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూలే ఉంటాయి. అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఎవరైనా ఏమైనా అడిగితే మౌనమే సమాధానం. ఇవన్నీ ఈనాడులో మొదటి పేజీ వార్తలు. తర్వాత
న్యాయ వ్యవస్థపై జస్టిస్ శేషసాయి ముద్ర ప్రస్ఫుటం. జూన్ 2న పదవి విరమణ సందర్భంగా హైకోర్టు ఘనవీడ్కోలు. ఆయన సేవలను కొనియాడిన జస్టిస్ సిజే ధీరజ్ సింగ్ ఠాకూర్. ఓకే, నడక, జపం, ధ్యానం. నాకు ఒక డౌట్ అండి. ఈయన కన్యాకుమారి ధ్యానం చేయడానికి వెళ్ళాడు. ధ్యానం చేయడానికి వెళ్ళినప్పుడు అన్ని ఫోటోలు ఏంటండి? నేను ఒక 20 ఫోటోలు వచ్చాయి. ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా మొత్తం మీద ఒక 20 యాంగిల్స్లో ఫోటోలు వచ్చాయి. ఆయన ఏమైనా అక్కడ ఫోటోషూట్కి వెళ్ళాడా లేదంటే ధ్యానం చేయడానికి వెళ్ళాడా? ఆయనకు ఉండాలి ఆ తీసుకున్న ఫోటోలోడైనా అనొచ్చు కదా, సార్ మీరు ఇక్కడ ధ్యానం చేయడానికి వచ్చారు సార్, నాకు సిగ్గేస్తుంది సార్, ఇన్ని ఫోటోలు నేను తీలేను సార్ అని అన్నీ వెళ్ళిపోవచ్చు కాడు. ధ్యానం చేయడానికి వెళ్ళినప్పుడు ఒక 2 ఫోటోలు దిగొచ్చు. ఓకే, ఆయన అభిమానులకు రిలీజ్ చేయడానికో, పార్టీ అభిమానులకు రిలీజ్ చేయడానికో, మీడియాకు రిలీజ్ చేయడానికో ఒక 2 ఫోటోలు తీస్తే చాలు, ధ్యానం చేస్తున్న ఫోటోలు, అంతేనా కాదా? కానీ ఒక 20 ఫోటోలు బయటకు వచ్చాయి. ధ్యాన ముద్రలో ఉన్న మోదీ అని 20 ఫోటోలు. సో ఎక్కడికి వెళ్ళినా ఫోటోగ్రాఫర్. ఆ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు తప్ప ఫోటోగ్రాఫరు ఇంకెక్కడైనా ఫోటోగ్రాఫర్ ఉంటాడు. ఆ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్తాడేమో. ఇంకా 3వ పీఎం అయిపోయింది, నన్ను ఎవడేం పీకుతాడని. శ్రీవారి సేవలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తిరుమల శ్రీవారిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న హోంమంత్రి అమిత్ షా, సోనాల్ షా దంపతులకు అర్చకులు ఈవో ఏవి ధర్మారెడ్డి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఓకే, మంచిదే. శ్రీవారిని దర్శించుకుని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి. ఓకే, మంచిది. తితిదే ఎస్వి ప్రయాణదన ట్రస్టుకు 1.5 కోటి విరాళం. ఓకే, మంచిదే. వాటర్ నాడిపై ఎవరేం చెప్తారో. సో ఇది ఎగ్జిట్ పోల్స్ గతంలో ఎవరేం చెప్పారో అనేది ఇచ్చారు. ఎగ్జిట్ పోల్స్ పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకండి తినబోతూ రుచి 4వ తేదీన రిజల్ట్స్ వస్తాయి, ఆగుదాం. అఫ్కోర్స్ ఈరోజు ఎగ్జిట్ పోల్స్ కూడా చూడండి, కానీ పెద్ద సీరియస్ తీసుకోవద్దు ఎగ్జిట్ పోల్స్ని. విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు 2024-25 విద్యా సంవత్సరం నుంచి అమలు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశాలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరం, ప్రభుత్వ అప్పుల వివరాలు చెప్పించండి. గవర్నర్ ఇంకోని పురంధేశ్వరి. గవర్నర్ గారు ఉన్నారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికా? నాకు తెలియట్లేదండి. గవర్నర్ గారు ఉన్నారంట మన రాష్ట్రానికి. ఎప్పుడు ఏం మాట్లాడ్డాయన? రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి, ఇన్ని తప్పులు జరుగుతున్నాయి, ఆయన ఎప్పుడు ఏమీ మాట్లాడు. అట్లీస్ట్ ఆ డీజీపీని పిలిపించి నివేదిక తెప్పించుకోవడం, సిఎస్ని పిలిపించి రిపోర్ట్ తెప్పించుకోవడం ఏమీ ఉండదు. నాకు గవర్నర్ గారు లేరేమో అనుకుంటున్నా, గవర్నర్ గారు లేని రాష్ట్రం ఏమో అనుకుంటున్నాను నేను. ఎవరో వెళ్ళి ఆయన్ని కలిస్తే తప్ప ఆయన ఉన్నట్టు తెలియట్లేదు నాకు. నాకు మైండ్ పని చేయట్లేదో ఏంటో. కౌంటింగ్లో తేడాలు వస్తే లిఖితపూర్వక ఫిర్యాదు చేయండి. సీల్ తారుమారైనట్టు గుర్తిస్తే అభ్యంతరం తెలపండి. వాటమి భయంతో వైకాపా వాళ్ళు గొడవలు చేస్తారు. సంయమనం కోల్పోవద్దు, నిబంధనలు పాటించండి. ప్రధాన కౌంటింగ్ ఏజెంట్లకు తెదేపా నేతల శిక్షణ. బ్యాలెట్ యూనిట్కు సంబంధించిన ముఖ్యమైన సీళ్లు తారుమారైనట్టు గుర్తిస్తే ఆ ఈవీఎం లెక్కింపునకు అభ్యంతరం తెలపాలని ప్రధాన కౌంటింగ్ ఏజెంట్లకు తెదేపా నేతలు సూచించారు. కౌంటింగ్ సక్రమంగా జరగడం లేదని గుర్తిస్తే రీకౌంటింగ్ కోరుతూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు రోజున వైకాపా శ్రేణులు హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. వాటము భయంతో వారు ఎంతకైనా తెగిస్తారని, అయితే మనం ఏ సమస్యనైనా నిబంధనల ప్రకారం పరిష్కరించుకోవడానికే ప్రయత్నించాలని వారికి దిశానిర్దేశం చేశారు. సో కౌంటింగ్ ఏజెంట్లకి నిన్న టీడీపీ ఆఫీసులో శిక్షణ ఇచ్చి ఈ మాటలు చెప్పారంట. తర్వాత పిన్నెల్లి అరాచకాలకు తోడున్న అధికారి కౌంటింగ్ విధుల సీఈఓకు తెదేపా నేతలు ఫిర్యాదు. వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొట్టిన ఘటన వెలుగులోకి రాకుండా విశ్వ ప్రయత్నాలు చేసిన పల్నాడు జిల్లా పంచాయతీ అధికారి విజయభాస్కర్ రెడ్డిని కౌంటింగ్ విధుల్లో నియమించడం ఏంటని తెదేపా నేతలు ప్రశ్నించారు. సో ఆయన్ను మార్చమని కోరుతున్నారన్నమాట. తర్వాత పోస్టల్ బ్యాలెట్పై నిబంధనల మేరకే ఆ ఉత్తర్వులు హైకోర్టుకు చెప్పిన ఈసీ తరపు న్యాయవాది. వైకాపా వేసిన వ్యాజ్యంలో ముగిసిన వాదనలు నేటి సాయంత్రం 6 గంటలకు నిర్ణయం వెల్లడిస్తామని ధర్మాసనం. పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల లెక్కింపు సమయంలో వాటర్ డిక్లరేషన్కు సంబంధించిన ఫామ్ 13పై అడిషనల్ అధికారి పేరు, హోదా, సీలు లేకపోయినా పర్వాలేదు, ఆ అధికారి సంతకం ఉంటే వాటిని పరిగణలోకి తీసుకోవాలని స్పష్టత ఇస్తూ మే 30న తాము ఇచ్చిన సర్క్యులర్ ఉత్తర్వులు నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు నివేదించింది. ఓకే, మంచిది. మధ్యాహ్నం బాధ్యతలు, సాయంత్రం విరమణ. పోస్టల్ బ్యాలెట్ అంటే వైకాపాకు ఎందుకు భయం? తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు నిలదీత. జుట్టు పట్టి ఈడ్చి గుండెలపై తన్ని
వృద్ధురాలిపై వైకాపా నాయకుడు దాడి, తెదేపాకు ఓటు వేశారనే అక్కసుతో ఘాటికం. నీవు నీ కుటుంబ సభ్యులను మార్చేశావు, అందరితో సైకిల్ గుర్తుకు ఓటు వేయించావు, ఇప్పుడు ఒంటరిగా దొరికావు, నిన్ను ఇక్కడ చంపితే దిక్కెవరు అంటూ జుట్టు పట్టి లాగి వృద్ధురాలిపై వైకాపా నాయకుడు దాడి చేసిన సంఘటన ప్రకాశం జిల్లా కనిగిరి మండలం గానుగపేంటలో శుక్రవారం చోటు చేసుకుందంట. బా, మామూలు ఒళ్ళు బలిసి మామూలుగా బలపలేదండి. అధికార మదం నెత్తికెక్కి, కళ్ళు నెత్తికెక్కి, ఒళ్ళు బలిసి ఏం చేస్తున్నారో ఏమిటో అర్థం కాకుండా చేస్తూనే ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ దోషే, ఓకే అయిపోయింది. సాక్షికి వెళ్దాం. ఈ ప్రపంచంలో అత్యంత నిజాయితీ గల పత్రిక ఇది. ఈసీ వివక్ష, పేరు, హోదా, వివరాలు, సీలు లేకపోతే పోస్టల్ బ్యాలెట్ ఎలా చెల్లుతుంది? ఎన్నికల కమిషన్ ఇచ్చిన తాజా ఉత్తర్వులు విస్మయకరం. నేను దీని మీద పోస్టల్ బ్యాలెట్ విషయంలో నిన్న ఒక వీడియో చేశాను. పోస్టల్ బ్యాలెట్ పెద్ద కుట్ర, టీడీపీకి చాలా నష్టం, వైసీపీ గేమ్ అని నిన్న నైట్ ఒక వీడియో రిలీజ్ చేశాను. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, ఒకసారి చూడండి. అసలు పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత పట్టుదలగా ఉంది? అసలు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ జరుగుతున్నప్పుడు వైసీపీ ఏం చేసింది? అసలు ఈ వ్యవహారం మొత్తం ఏమిటి అనేది నేను నిన్న సాయంత్రం వీడియో రిలీజ్ చేశాను. పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ, పోస్టల్ బ్యాలెట్ పెద్ద కుట్ర అనేది 1,09,000 మంది చూశారు. అది మ్యాక్సిమం చూడాలి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అది. అందులో చాలా విషయాలు చెప్పానన్నమాట. ఆ వీడియో మన ఛానల్లోనే కింద ఉంది, ఒకసారి చూడండి. పోస్టల్ బ్యాలెట్ ఓవరాల్ ఇష్యూ అంతా దానిలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సాయంత్రం హైకోర్టు తీర్పు వచ్చాక మళ్ళీ చెప్దాం. ఇక కవ్వించి నిలబడాలి, టీడీపీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకు చంద్రబాబు నిర్దేశం. పోలింగ్ రోజు తరహాలో మరోసారి విధ్వంసానికి పథకం. అవును, పోలింగ్ రోజు వాళ్ళే ఈవీఎంలు పగలగొట్టారు, వాళ్ళే సీసీ కెమెరాలు పగలగొట్టారు, వాళ్ళ ఇళ్లలోనే రాళ్ళు, బీరు సీసాలు దొరికాయి, వాళ్ళే కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్ల మీద సంచరించారు, టీడీపీ వాళ్ళే కదా. అందుకే అలా మరోసారి విధ్వంసానికి రచన చేయాలంట. కౌంటింగ్ కేంద్రాలు బయట హింస రాజేయడమే లక్ష్యం. అవును, వాళ్ళే హింస రాజేశారు, చెప్పాను కదా. వాళ్ళ ఇళ్లలోనే టీడీపీకి చెందిన ఎమ్మెల్యే ఇంట్లోనే బీరు సీసాలు, రాళ్ళు దొరికాయి. ప్రపంచం చూసిందిగా. కొమ్ము కాసే అధికారుల అండతో వ్యూహం అమలుకు ప్రణాళిక. రెచ్చగొట్టి వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను వెళ్ళగొట్టడమే లక్ష్యం. ఈసీ నిర్లిప్త వైఖరిపై ప్రజాస్వామ్యవాదుల విస్మయం. ప్రజాస్వామ్యవాదులైన, రాజకీయ విశ్లేషకులైన, నిపుణులైన ఒక ముగ్గురు ఉంటారు. ఒకటి నాగేశ్వర్ గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. 2 మన కొమ్మినేని శ్రీనివాస్ గారు. 3 మన మేధావి జర్నలిస్ట్ గారు. వీళ్ళు ముగ్గురు ఉంటారు. వైసీపీకి సంబంధించి, సాక్షికి సంబంధించి ప్రజాస్వామ్యవాదులైన, రాజకీయ విశ్లేషకులైన, నిపుణులైన, అప్పుడప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు బయటకు వస్తారు. ఇంకా అప్పుడప్పుడు మన తెలకపల్లిరావు గారు, లేదంటే ఇంకెవరో బయటకు వస్తారనమాట. సో వాళ్ళే అన్నీ. ఇక వేగంగా నైరుతి 2 రోజుల్లో రాష్ట్రాన్ని తాకే అవకాశం. అప్పటి వరకు కొనసాగనున్న ఎండల తీవ్రత. ఏప్రిల్లో 46 డిగ్రీలతో ఉష్ణోగ్రతలు మొదలు, మే ఆఖరికి అదే రీతిలో కొనసాగిన ఉష్ణతాపం. ఓకే, నేడే తిద్దిపోరు, ఈరోజు చివరి దశ ఎన్నిక. ఓకే, శ్రీవారి సేవలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దంపతులు, మంచిది. సిఎస్ మా భూముల వద్దకు రాలేదు, రైతులు ఇందాక చదివాంగా. కొత్త వైద్య కళాశాలకు 380 పోస్టులు మంజూరు. రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలకు 21 విభాగాల్లో 380 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది, మంచిది. నేడు రాష్ట్రానికి సీఎం జగన్ ముగిసిన విదేశీ పర్యటన. సీఎం జగన్మోహన్ రెడ్డి తన విదేశీ పర్యటన ముగించుకొని నేడు రాష్ట్రానికి చేరుకోనున్నారు. రాయాలుగా ఇంకా కింద ఆయనకు ఘన స్వాగతం పలకడానికి భారీ ఎత్తున జనసందోహం తరలి వెళ్ళారు. మొత్తం ఎయిర్పోర్టు రోడ్లన్నీ కూడా నిండిపోయాయి. లక్షలాదిగా ఎదురు చూసిన అశోష జనసందోహంలో ఓ భాగం అని రాసేయచ్చుగా. ఎవరు అడుగుతారు? మన సొంత పేపరేగా. మన పేపర్లో మనకి ఇష్టం వచ్చినట్టు రాసేస్తే అయిపోద్దిగా. అరచేతిలో ఎన్నికల ప్రపంచం. సాక్షిలో మేము చూస్తాం. జూన్ 5వ తేదీన సాక్షిలో ఏం వార్తలు వస్తాయి, దాన్ని ఆ వాటమిని ఎలా కవర్ చేసుకుంటారు అనేది సోషల్ మీడియాలో ఒకటి బాగా సర్క్యులేట్ అవుతుంది. సెటైరికల్గా బాగుంది, వీలైతే చూడండి. త్రుటిలో అధికారం కోల్పోయిన వైకాపా 13 స్థానాలతో 2వ స్థానంతో సరి రాష్ట్రంలో అతిపెద్ద 2వ పార్టీగా వైసీపీ అని ఏదో సెటైరికల్గా ఒకటి ఏదో రిలీజ్ చేశారులే, చూసేవాళ్ళు చూడండి. తర్వాత ఏబిఎన్కి వెళ్తే విజయంతో విరమణ,
హైకోర్టు వ్యాఖ్యలతో ఎట్టకేలకు పోస్టింగ్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. ఉదయం సస్పెన్షన్ ఎత్తివేస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు. ప్రింటింగ్ స్టేషనరీ కమిషనర్గా నియామకం. మధ్యాహ్నం బాధ్యతల స్వీకారం, సాయంత్రం పదవి విరమణ. ఉద్యోగులు ఘన వీడ్కోలు. ఆర్టీసీ ఎండీ ఐఏఎస్ శ్రీధర్ కూడా అభినందనలు. ఇదిగోండి, ఆత్మసంతృప్తితో వెళ్తున్న ఆయన్ను ఘనంగా వీడ్కోలు పలికారు, ఘన స్వాగతం పలికారు, ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ వీడియో కూడా నిన్న మనం చేసాం, చూడవచ్చు. కొత్త డీజీపీ రాక పోక 4 గంటల పోస్టింగు కొత్త రికార్డు అని నిన్న ఒక వీడియో చేశాను, చూడొచ్చు. తర్వాత అల్లుడు గిల్లుడు. భోగాపురంలో తవ్వే కొద్దీ భూదందాలు. కొత్తగా మరో 225 ఎకరాల వ్యవహారం వెలుగులోకి. అందులో 45 ఎకరాల జిరాయితీ, 30 లక్షల చొప్పున రిజిస్ట్రేషను, 180 ఎకరాల అసైన్డ్ భూములకు రైతులతో అగ్రిమెంట్లు. కడప వ్యక్తి గుప్పెట్లో 6 గ్రామాలు. ఆయన పెద్ద సారుకు మేనల్లుడట. గుట్టు విప్పిన బాధిత రైతులు. సో పెద్ద సారు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు మేనల్లుడంట. ఇంకెవరు పెద్ద సార్ అంటే తెలుసుగా, కొడుకు పేరు మీద అల్లుడి పేరు మీద మొత్తం. భోగాపురంలో తవ్వే కొద్దీ పెద్దల భూభాగోతం బయటపడుతోంది. జగన్ ప్రభుత్వంలోని పెద్ద సారు సొంత మనిషి, కడప జిల్లా వ్యక్తి. భూదాహం అంతా ఇంత కాదు. విశాఖపట్నం పక్కనే ఉన్న భోగాపురం మండలంలో ఇప్పటి వరకు 698 ఎకరాల లెక్కే తేలింది. ఇప్పుడు కొత్తగా మరో 225 ఎకరాలకు సంబంధించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అందులో 45 ఎకరాల జిరాయితీ భూములను సొంతం చేసుకున్నారు. మార్కెట్లో ఎకరా 2 కోట్లకు పైగా విలువ చేసే భూములను 30 లక్షల చొప్పున చేజెక్కించుకున్నారంట. ఇక చావనైనా చేస్తాం కానీ మా భూములు ఏమో, 50 ఏళ్ల క్రితమే మా పూర్వీకులకు ప్రభుత్వం ఇచ్చిన భూములు ఇవి. 20న సీఎస్ జవహర్ రెడ్డి వచ్చి ఆ భూములు చూసి వెళ్ళారు. 30న పెద్దల సాయంతో రౌడీలు వచ్చి భూముల స్వాధీనానికి ప్రయత్నం చేశారు. తూడెం గ్రామస్తుల ఆరోపణ. చూసారా, ఈనాడులో ఆంధ్రజ్యోతిలో చాలా క్లియర్గా రాశారు. సీఎస్ గారు వచ్చి చూసి వెళ్ళారు, చూసి వచ్చాక కొంత రౌడీ మూకలు వచ్చాయి అని. కానీ సాక్షిలో మాత్రం సీఎస్ గారు రాలేదు, చూడలేదు అని చెప్పారంట. అంటే మేబీ ప్రెస్ మీట్ అయిపోయాక ఓన్లీ సాక్షికి ఆ మాటలు చెప్పారేమో, లేదా వాళ్ళు చెప్పించారేమో, మళ్ళీ మేమే గెలుస్తాం రా బాబు, ఎందుకు మీరు రిస్క్లో పడతారని. గుడ్ బై హైదరాబాద్. ఉమ్మడి రాజధానికి సంపూర్ణంగా సెలవు. రాష్ట్ర విభజనకు రేపటితో 10 ఏళ్ళు. అమరావతితో ఏపీకి సొంత రాజధాని. జగన్ 3 ముక్కలాటతో మళ్ళీ అనిశ్చితి. ఏ రాజధాని లేని రాష్ట్రంగా నవ్యాంధ్ర. ఆస్తుల పంపకంపై దృష్టి పెట్టిన వైసీపీ. కేసీఆర్తో అవసరాలే ముఖ్యమని భావించిన వైను. హైదరాబాద్లోని భవనాలన్నీ అప్పగింత. సో హైదరాబాద్తో మనకు ఒక రకంగా ఒక ఎమోషనల్ టచ్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్కడు కూడా ఉద్యోగం చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ వెళ్ళేది హైదరాబాదే. ఈవెన్ నేను కూడా నా చదువు కొనసాగుతున్నప్పుడే, నేను డిస్టెన్స్ మోడ్లో చదువుతున్నప్పుడే హైదరాబాద్లో ఉద్యోగ వేటకి వెళ్ళాను. హైదరాబాద్లో ఏదో దొరికింది చేసుకొని ఎన్నో పనులు చేసుకున్నాను. సో హైదరాబాద్తో మనకి ఈవెన్ శ్రీకాకుళం జిల్లా నుంచి ఆల్మోస్ట్ నెల్లూరు వరకు, అంటే రాయలసీమ ప్రాంతం వాసులు ఎక్కువగా బెంగళూరు, చెన్నై వెళ్తారులే. సో కోస్తా జిల్లాల వాళ్ళు ఎక్కువగా హైదరాబాదే వెళ్తారు. గోదావరి జిల్లాలో అయినా, కృష్ణా గుంటూరు అయినా, ప్రకాశం నెల్లూరు అయినా, లేదా ఇటువైపు ఉత్తరాంధ్ర ప్రజలైనా ఎక్కువగా ఉద్యోగాలు రావాలి, ఉద్యోగం ఏదో ఒక ఉద్యోగం, లేదు ఏమీ లేకపోతే కూలి పని అయినా సరే చేసుకుందామని హైదరాబాద్ వెళ్తారు. సో అటువంటి హైదరాబాద్తో మనకు ఇంకా బంధం శాశ్వతంగా తెగిపోయినట్టే. హైదరాబాద్ మనది కాదు అనేది రేపటితో స్పష్టం. ఇంగ్లాండ్ నుంచి 1,00,000 కిలోల బంగారం. భారీ భద్రత నడుమ ప్రత్యేక విమానంలో ఆర్బీఐ ఖజానాకు. నిల్వ సర్దుబాట్లలో భాగంగానే తరలింపు. 15 ఏళ్ల క్రితం 200 టన్నులు కొన్నారంట 15 ఏళ్ల క్రితం. ఇప్పుడేమో 100 టన్నులు తెచ్చారంట. ఓకే. వాలంటీర్లు లబోదిబో. ముఖం చాటేస్తున్న వైసీపీ నాయకులు. రాజీనామా చేయించి మరీ ఎన్నికల ప్రచారం. ఇప్పుడు మీ వల్లే నష్టపోయామంటూ చిందులు. ఓటుకు నోటు సొమ్ము నొక్కేశారని అభాండాలు. చదరంగంలో పావులయ్యామని వాలంటీర్ల నిర్వేదం. వైసీపీ మాటలు నమ్మి మునిగిపోయామని ఆవేదన. ఫలితాలు తారుమారవుతున్నాయన్న అనుమానాలు. టీడీపీ నేతల టచ్లోకి పలువురు వాలంటీర్లు. ఇప్పుడు టచ్లోకి వస్తే ఏం లాభం? అసలు వైసీపీ వాళ్ళు రాజీనామా చేయమన్నప్పుడే చేయకూడదు. వైసీపీ వాళ్ళు రాజీనామా చేయమన్నప్పుడు చేయకుండా ఉంటే ఓకే, వీళ్ళు వైసీపీ నాయకులు ఒత్తిళ్ళకి తలొగ్గలేదు కాబట్టి వీళ్ళని మనం ఉంచొచ్చు అని టీడీపీ వాళ్ళు భావించేవాళ్ళు. కానీ వాళ్ళ ఒత్తిళ్ళకి తలంచి రాజీనామా చేశారంటేనే వాళ్ళు వైసీపీ అధీనంలో ఉన్నట్టు. ఇప్పుడు ఎంత లబోదీపమన్నా నో యూస్. ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి రాశారండి. మాకు మీరు మీకు మేము. టీడీపీతో ఒప్పందానికి అవినాష్ శిబిరం యత్నం. పులివెందుల్లో తెర వెనుక ఆసక్తికర పరిణామాలు. కడప లోక్సభకు షర్మిల పోటీతో అవినాష్ వర్గానికి వాటం భయం. టీడీపీతో చీకటి ఒప్పందానికి ప్రయత్నం. 25 బూతుల్లో తమకు ఓట్లు వేయిస్తే అసెంబ్లీకి టీడీపీకి వేయిస్తామని ప్రతిపాదన. జగన్ ఓట్లకే గండి కొట్టే ప్రయత్నం. భాస్కర్ రెడ్డి సందేశానికి నో అన్న బీటెక్ రవి. అయినా కడప లోక్సభ పరిధిలోని మిగతా అసెంబ్లీ అభ్యర్థులకు వర్తమానం. ఒకచోట పరస్పరం ఓట్లు వేసుకున్నట్టు ప్రచారం. రాష్ట్రంలో పలుచోట్ల ఇదే దారిని వైసీపీ అభ్యర్థులు. అనైతిక ఒప్పందాలకు టీడీపీ ససేమిరా. చివరికి
సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళాల్సిన ఓట్లకే గండి కొట్టి అసెంబ్లీ ఓట్లు టీడీపీకి వేయిస్తాము, ఎంపీ ఓట్లు మాత్రం నాకు వేయించండి అని చెప్పి టీడీపీ నాయకులకు రాయబారం నడిపారని ఆంధ్రజ్యోతిలో రాశారు. ఎంతవరకు నిజమో కానీ కళ్ళు బైర్లు కమ్మే వార్త, ఒక రకంగా సంచలనమైన వార్త. నాగపూర్లో 56 డిగ్రీల సెల్సియస్. అవును, సజ్జలపై క్రిమినల్ కేసు, కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టారంటూ టీడీపీ ఫిర్యాదు, తాడేపల్లి పోలీస్ స్టేషన్లో నమోదు. బ్యాలెట్ ఉత్తర్వులు సరైనవే, ఫెసిలిటేషన్ కేంద్రంలో ఓటేసిన ఉద్యోగులందరికీ వర్తిస్తాయి. ఈసీ 7 రోజులు కస్టడీకి ప్రజ్వలు, జర్మనీ నుంచి అర్ధరాత్రి ఎయిర్పోర్టుకు రాక అరెస్ట్ చేసిన మహిళా అధికారులు సిట్ ఆఫీసులో విచారణ, అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరు, వారం పాటు కస్టడీకి అప్పగిస్తా. సరే, ఇవి 3 పత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో అంశాలు. ఇంకా కొన్ని కీలకమైన వార్తలు విశ్లేషణతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.